మరలా ఇతను గుర్తుపెట్టుకోండి, యవ్వనస్తులు ఎవరైతే మారు మనసు పొంది బాప్తిసం తీసుకోవడానికి భయపడుతుంటారో గుర్తుపెట్టుకో మిత్రమా, నువ్వు మారు మనసు పొందినప్పటికీ బాప్తిసం తీసుకోకుండా నాకు ఇంకా కొన్ని అలవాట్లు ఉన్నాయి మార్చుకొని వస్తానంటే కనుక నువ్వు చాలా తప్పు చేస్తున్నావు. బాప్తిసం అనేది చాలా గొప్పది, చాలా విలువైంది. అన్నా నేను నిలబడలేనన్నా, అన్నా నేను పడిపోతానన్నా, జారిపోతానన్నా అన్న భయం నీకున్నట్లయితే తండ్రి మీద ఆధారపడు. నేను కూడా యవ్వన కాలంలో బాప్తిసం తీసుకున్నాను, పడిపోతాను జారిపోతాను భయాలు నాకు ఉన్నాయి. నాకు కూడా చెప్పారు, ఏమని తెలుసా, ఇప్పుడు ఎందుకు తీసుకుంటావు, కొన్ని రోజులు ఆగి తీసుకో, లేదా కొన్ని రోజులు బలపడిన తర్వాత యవ్వన కాలం అయిన తర్వాత కొంచెం స్ట్రాంగ్గా నిలబడిన తర్వాత అప్పుడు తీసుకో అని చెప్పిన వాళ్ళు ఉంటారు. మీకు మాట చెప్తానే, హాస్పిటల్కి ఎప్పుడు వెళ్తాం, బాగాలేనప్పుడు వెళ్తాం. అలాగే దేవుని దగ్గరికి ఎప్పుడు రావాలి, మన పాపిష్టలము, మనం బాగాలేదు, మన వల్ల కావట్లే, మన చేత కావట్లే అన్నప్పుడే వెళ్ళాలి. బాగున్న తర్వాత నువ్వేం తెలియదు దేవుని దగ్గరికి, అసలు బాగుపడతాం మన దేవుడు లేకుండా. మర్చుకో మాట చెప్తానే, ఐగుప్తు సామ్రాజ్యంలో 400 సంవత్సరాలు బానిసలుగా బతుకుతున్న ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళంతకు వాళ్ళు విడిపించుకున్నారా? లేదో. అంతెందుకు మోసే ప్రయత్నం చేశాడు, ఒకటి చంపే ప్రయత్నం చేశాడు, ఫరో దెబ్బకు భయపడి మామ దగ్గరికి పరిగెత్తాడు. దేవుడు కలగ చేసుకొని 10 తెగుళ్ళు శత్రువును భయపెట్టి ఐగుప్తు సామ్రాజ్యాన్ని వణికించి తన పిల్లలను విడిపించాడు. ఇప్పుడు నా ప్రశ్న, ఐగుప్తు అన్న లోకంలో, పాపము అన్న లోకంలో మనంతకు మనము బయటికి రాగలమా, వచ్చేయగలమా?